అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివరేవతి వీలాగ్స్. ఈరోజు మహానంది వచ్చామండి. మహానంది క్షేత్రం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాము. ఇదిగోండి ఈ మహానంది క్షేత్రం ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇక్కడ మేము 80 రూపాయలు టోల్ గేట్ ఫీజు కట్టామండి. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఈ మహానంది క్షేత్రము కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో, గాజులపల్లికి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఈ మహానంది పుణ్యక్షేత్రం కలదు. ఇక్కడ స్వామివారు మహానందీశ్వరుడుగాను, అమ్మవారు కామేశ్వరీదేవిగాను ఉన్నారండి. ఇది 7వ శతాబ్దం నాటి ఆలయము. ఈ ఆలయ శిల్పశైలిని చూస్తే ఇది బాదామి చాళుక్య చక్రవర్తి గారు శ్రీ వినయాదిత్య వారి కాలంలోది అని అనిపిస్తుంది. ఇక్కడ శివలింగము ఎత్తుగా లేకుండా తప్పటగా ఉంటుందండి. అలా ఉండటానికి ఒక ప్రాచీన కథ ఉందండి. పూర్వం నందన మహారాజు అనే రాజు ఇక్కడ పాలించేవాడు. ఆయన కొన్ని ఆవుల మందను గోవుల కాపరితో రోజు ఆవుల్ని మేతకి తోలుకొని వెళ్ళమని చెప్పేవారు. ఆ విధంగా వెళ్ళిన ఆవుల మందలో ఒక కపిల అనే పేరు గల ఆవు ప్రతిరోజు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలోకి తనంతట తానే పాలను వదిలివేయటం చూశారు. ఆ ఆవు రోజు పాలు ఇవ్వకపోవటంతో ఈ విషయం నందన మహారాజు వరకు వెళ్ళింది. అప్పుడు నందన మహారాజు ఈ విచిత్రం ఏమిటో నేనే కళ్ళారా చూడాలి అని ఆ ఆవుల మంద దగ్గరికి వచ్చి గమనిస్తూ ఉండగా రోజుట్లాగానే ఈ కపిల అనే పేరు గల ఆవు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలోకి తనకై తానే పాలు వదలడం గమనించారు. అప్పుడు నందన మహారాజు పెద్దగా కేక వేయటంతో ఆ కపిల అనే ఆవు అక్కడి నుంచి భయంతో పరిగెడుతూ ఆ పుట్టను తొక్కడంతో ఆ పుట్టలో ఉన్న స్వామివారిని ఆవు తొక్కడంతో స్వామివారు అణిగి ఉన్నట్లుగా కనబడతారు. ఇప్పుడు కూడాను ఆ ఆవు గిట్ట గుర్తు ఆ లోపల ఉన్న మహానందీశ్వర శివలింగం పైన చూడవచ్చు. ఉదయం 6 గంటల లోపు అయితే అక్కడ స్వామివారిని దగ్గరగా ముట్టుకొని మనము దర్శనం చేసుకోవచ్చండి. 6 గంటల తర్వాత అయితే స్పెషల్ దర్శనం చేసుకోవచ్చు. మామూలుగా అయితే సర్వదర్శనం చేసుకోవచ్చు. మేమైతే దర్శనం కోసం వెళ్తున్నామండి క్యూ లైన్ దగ్గరికి. క్యూ లైన్ దగ్గరికి వెళ్ళే దారిలో చూడొచ్చు ఇవంతా మండపం అండి. అటువైపు ఇటువైపు మండపం ఉన్నది. ఎవరైనా భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి ఇరువైపులా మండపాలు గలవు. చూడొచ్చు మీరు. ఈ చాలా విశాలంగా ఉన్నాయి ఈ మండపాలు. ఇక్కడ నుంచి మనం క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుందండి. మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి క్యూ లైన్లోకి వెళ్తున్నాము. ఇక్కడ క్యూ లైన్లో చాలా జనం ఉన్నారు. చూడొచ్చు. ఈ వెదురు బుట్టలు అయితే చాలా బాగా నచ్చాయి మా వాళ్ళందరికీ. క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము వచ్చినాక ఇంకా చాలామంది జనం వస్తున్నారు. ఆల్రెడీ ఉన్నారు క్యూలో. ఇప్పుడు లోపలికి అక్కడ లోపల బ్యాగులు పెట్టుకోవడానికి టికెట్లు తీసుకొని బ్యాగులు పెట్టేసుకున్నామండి. స్నానాలు అవి చేసాము. ఫోన్స్ లోపలికి అలౌడ్ లేవు. ఫోన్స్ కూడా పెట్టమన్నారు అక్కడే. అందరూ పెట్టేశారు. నేను మాత్రం లోపలికి తీసుకొచ్చాను. చూడాలండి. మేము ఇక్కడ ముందు రుద్రగుండంలో స్నానం చేద్దామని ముందుకు వచ్చామండి. కానీ రుద్రగుండంలో స్నానం చేయాలంటే సాయంత్రం 6:30 దాటాలన్నారు. ఇంకా మేము 2 గంటలు వెయిట్ చేయలేక ఇంకా మామూలుగానే బయట విష్ణుగుండం బ్రహ్మగుండంలోనే స్నానం చేసి ఇంకా బయలుదేరామండి గుడిలోకి. దైవ దర్శనం అయిపోయింది. దైవ దర్శనం అయిపోయి
అక్కడ లోపల మహానందీశ్వర స్వామి, కామేశ్వరి అమ్మవారు, అలాగే కోదండరామాలయం అన్నీ చూసామండి. లోపల చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నాగుల కట్ట, అక్కడ అన్నీ దర్శించుకున్నాము. అక్కడ పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు దర్శించుకున్నాము. అలాగే అక్కడ ఆవులు ఉన్నాయి. ఆవులు గోపూజ చేసుకున్నాము. బయటికి వచ్చామండి. ఇంకా గోపూజ చేసుకొని లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా బయటికి వచ్చి కార్తీక దీపాలు వెలిగించామండి. ఇంకెంత బాగా దర్శనం జరిగిందంటే అంత బాగా దర్శనం జరిగింది. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ రుద్రగుండంలోని నీరు, ఆ జలము ఎంత పవిత్ర జలము. ఆ పుష్కరిణిలో స్నానం చేద్దామని వెళ్ళామండి. కానీ అక్కడ టైం అప్ అని అంటే మేము ఖచ్చితంగా ప్రదోషకాలంలో స్వామివారి దర్శనం చేసుకున్నాము. అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఆ రుద్రగుండంలో జలము ఎప్పుడు ఒకే లెవెల్లో ఉంటుంది. ఎప్పుడు ఆ పుష్కరిణిలో నీళ్లు ఒకే నీటి మట్టాన్ని కలిగి ఉంటాయి. అది ఇక్కడ ప్రత్యేకత. అసలు రూపాయి బళ్ళ అందులో పడినా కూడా అందులో చక్కగా కనిపిస్తుంది. ఆ నీరు అంత స్వచ్ఛంగా ఉంటాయి. ఆ నీరు స్వామివారి క్రింద ఆ లింగాకారం నుంచి 5 ఊటలు వస్తాయంటండి. ఆ 5 ఊటల నీరు స్వామివారి దగ్గర నుండి ఆ నంది, మహానంది అక్కడ ఉందండి. ఆ గోముఖంలో నుంచి ఆ రుద్రగుండం పుష్కరిణిలోకి ఆ స్వచ్ఛమైన నీరు వస్తుంది. ఆ రుద్రగుండం పుష్కరిణి నుండి అవి మళ్ళీ బ్రహ్మగుండంలోకి, విష్ణుగుండంలోకి బయటికి వస్తాయండి ఆ నీళ్ళు. ఆ నీళ్ళు ఇంకా వివిధ పొలాలకు, ఇతర వనరులకు కూడా వాటిని వాడుకుంటారు. 3000 ఎకరాల భూమిని అవి పంట పొలాలకి ఆ నీరు సాగునీరుగా వెళ్తుందండి. అసలు ఎప్పుడూ ఆ నీటి మట్టం తరగదు. నిత్యము ఏ కాలంలోనైనా కూడా నీరు అలాగే ఉంటుంది. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ పుష్కరిణిలో ఉండే పవిత్ర జలం అండి. అది అందరూ తీర్థంలాగా తెచ్చుకుంటారు కూడాను. ఎంతో మంచిదని. ఆ నీళ్ళల్లో ఏదో మంత్రజాలమే ఉందనుకోండి. ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్న నీరుగా భావిస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నవనందులు ఉన్నాయండి. మహానందికి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 9 నందులు కూడా ఉన్నాయి. ఇవి తప్పకుండా చూడవలసిన క్షేత్రాలు అంటారు ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. ఇది పార్కులోని నంది అండి. చాలా బాగుంది ఎత్తుగా. మేము లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి దూరం నుంచే ఫోటోలు తీసాము. ఇది గరుడ నందీశ్వర స్వామి ఆలయం. నవనందుల్లో గరుడ నందీశ్వర ఆలయం ఒకటండి. లోపల గర్భాలయంలో స్వామివారి వీడియో తీయటానికి అలౌడ్ లేదండి. సో అందుకనే తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.